Munnuru Naveen sir and Sweta madam, please come to the stage. గుడ్ మార్నింగ్. నా పేరు వచ్చేసి నవీన్. నేను నారాయణఖేడ్ నుంచి వచ్చాను. ఫస్ట్ మా మేడం మాట్లాడతారు. గుడ్ మార్నింగ్. నా పేరు వచ్చి శ్వేత. నేను నారాయణఖేడ్ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఫ్యాన్సీ స్టోర్ రన్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ ఈ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకుంది మా సార్ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకున్న తర్వాత 1 మంత్కి నేను వచ్చాను. సిల్వర్ డైరెక్టర్ అయినంత వరకు కూడా నాకు ప్లాన్ అనేది తెలియదు. ఏదైతే నేను ఫస్ట్ సిల్వర్ డైరెక్టర్ రికగ్నైజేషన్ తీసుకున్నానో ఆ తర్వాత రోజు నైట్ మా సార్ని కూర్చోబెట్టి నేను ప్లాన్ అడిగినా కనుక ఇమీడియట్గా 5 మినిట్స్లో నేను మా పక్కన నేబర్స్కి ఒక 5-10 మెంబర్స్కి కూర్చోబెట్టి నేను ప్లాన్ అనేది చెప్పిన. అట్లా నేను లాస్ట్ గోక్రౌన్కి వచ్చిన ఏదైతే 6 మంత్స్ బ్యాక్ జరిగిందో దానికి మా బాబు చిన్న బాబు 9 మంత్స్తో వచ్చిన. నేను అక్కడ చాలా ఇబ్బంది ఫేస్ చేసిన. బాబు ఏడుస్తుంటే పక్కన వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంటే లాస్ట్ బయట నుంచి 2 చైర్స్ తీసుకొచ్చి లాస్ట్కి వెళ్ళి కూర్చున్నా. అప్పుడే డిసైడ్ అయినా నెక్స్ట్ FRU కల్లా నేను ముందరికి రావాలని. ఈరోజు మా కోసం ఒక సీట్ రిజర్వ్ చేసి ఉంది. నేను ఎంత డ్రీమ్ గట్టిగా చేస్తే నాకు ఇక్కడ ఈ రికగ్నైజేషన్ జరుగుతుంది. బయట మనం ఎన్నో గవర్నమెంట్ జాబ్స్ చేస్తుంటాం, పెద్ద పెద్ద జాబ్స్ అని. అక్కడ కూడా మనకి ఇన్కమ్ అనేది ఉంది, కానీ రికగ్నైజేషన్ అనేది లేదు. ఇక్కడ ఈరోజు రికగ్నైజేషన్ చేసుకోవాలి. నేను ఈరోజు తీసుకున్న డెసిజన్ ఏంటి అంటే నెక్స్ట్ FRU ఏదైతే ఉందో DUCDగా ఇక్కడికి రావాలని డెసిజన్ తీసుకున్నాను నేను. మనం డ్రీమ్ అనేది ఎంత గట్టిగా చేస్తే అంత సక్సెస్ అవుతాం. థ్యాంక్ యూ. మా సార్ మాట్లాడతారు. గుడ్ మార్నింగ్. నా పేరు వచ్చేసి నవీన్. నేను నారాయణఖేడ్ నుంచి వచ్చాను. నేను ఒక ఫోటోగ్రాఫర్గా ఒక 15 ఇయర్స్ నుంచి నేను చేస్తున్నా. కాకపోతే అక్కడైతే ఏం కూడా డ్రీమ్స్ అనేది నాకు ఉంటే కానీ ఎక్కడో చెత్త కుప్పలు పడేసిన. ఎందుకంటే మనకు బయట అయితే కాదు కదా. బయట లైఫ్లో అయితే మనకు డ్రీమ్స్ చాలా ఉంటాయి కానీ అవి మనకు గుర్తు కూడా ఉంటాయి, ఎక్కడో పక్కన పడేస్తాం. కానీ ఇక్కడ మా అప్లైన్ వచ్చేసి నాకు డ్రీమ్స్ అనేది బయటికి తీసి ఈ ప్లాన్ చెప్పిండు. ఇక్కడ ఈ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకొని 7 మంత్స్ అయింది. 7 మంత్స్లో UCD పిన్లో ఇక్కడ వచ్చిన నేను. ఓకేనా? ఎట్లా అంటే నేను డ్రీమ్ అనేది గట్టిగా పెట్టుకున్నా. ఇప్పుడు కూడా నాకు 25లా 30లా నాకు ఏం కావాలో డ్రీమ్స్ అనేది నేను ఈ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకున్నాక రాసి పెట్టుకున్నా. ఎక్కడ ఏం లేదండి, ఒకటి డ్రీమ్స్ అనేది మనం ఇక్కడ గట్టిగా బిల్డ్ చేసుకుంటే మనం బిజినెస్లో సక్సెస్ అవుతాం. ఒక 10,000 20,000 వస్తుంది రావద్దు ఇందులకు. ఎందుకంటే మనం బయట జొమాటో స్విగ్గీ చేసే వాళ్ళు కూడా 10,000 సంపాదిస్తారు, అవునా కదా? కానీ ఇక్కడ ఏముందంటే కొన్ని లక్షలు ఉన్నది. మన సముద్రంలో వాటర్ ఎంత ఉంటుందో ఇక్కడ వెస్టీజ్ విన్నింగ్ టీంలో మన డబ్బులు కూడా అన్నీ ఉన్నాయి, ఎంతనైనా సంపాదించుకోవచ్చు, అవునా కదా? సో దానికోసం నేను వచ్చిన. ఏదో చిన్న ఇన్కమ్ కోసం అయితే రాలేదు. 15-20,000 నాకు ఆ ఫోటోగ్రఫీలో కూడా వస్తుండే. కానీ మా అప్లైన్ ఏదైతే చెప్పిండో చేసుకుంటూ పోయినాం. ఒకటే అప్లైని నమ్మండి, ఏమి చెప్తే చేయండి. 100% వాళ్ళు చెప్పింది చేస్తే ఇక్కడ సక్సెస్ అవుతాము. ఒకటి దీనిలో 2 నుంచి 3 సంవత్సరాలు మనం కష్టపడి 3 తరాలు కూర్చొని తింటే బాగుంటుందా? లేకపోతే 3 తరాలు కష్టపడుతూనే ఉందమ్మా. సో నేను దానికోసం వచ్చిన. నేను కష్టపడదు కాదు, నా పిల్లలు నా మనమోళ్ళు కష్టపడొద్దు. నేను ఈ 3 తరాలు 2 నుంచి 3 సంవత్సరాలు కష్టపడతా. తర్వాత నా 3 తరాల ఫ్యామిలీ అనేది కూర్చొని దివనాలి అని చెప్పేసి ఆలోచనతో ఈ దీనిలోకి వచ్చిన నేను. ప్యాసివ్ ఇన్కమ్ ఏదైతే ప్యాసివ్ ఇన్కమ్ కావాలనుకున్నో దానికోసం ఈ బిజినెస్ ఆపర్చునిటీని తీసుకున్నా. సూపర్ బిజినెస్. దీనిలో ఏం లేదండి, ఒకటి 2 నుంచి 3 సంవత్సరాలు మనం ఇక్కడ ఏదైతే ఒక గుడ్డివాడిగా ఒక చోటివాడిగా రోడ్డు మీద బయటప్పుడు చాలా మంది మాట్లాడతారు, అవునా కదా? ఎవరేం చేసినా మనం వాళ్ళ మాటలు మనకి వినిపించవచ్చు. ఒకటి ఎవరేం చెప్పినా మనకు అవి కనిపించద్దు, అవునా కదా? అవి 2 ఉంటే ఇక్కడ 2 నుంచి 3 సంవత్సరాల్లో సక్సెస్ అనేది 100% కావచ్చు. ఇక్కడ నుంచి మళ్ళీ నేను గోక్రౌన్కి వచ్చినప్పుడు స్టార్ లెవెల్లో ఉన్నా. ఆ రోజు SP బాలు సార్ ఏమన్నాడంటే క్రౌన్ వచ్చే వాళ్ళు స్టేజ్ పైనకి రమ్మంటారు. రోజు నేను రాలే, ఎందుకంటే మా మేడం ఫీవర్ వచ్చి ఉండే, వద్దామనుకున్న రాలేను. కానీ ఇప్పుడు UCDలో ఉన్నా. నెక్స్ట్ ఏదైతే FRUకి వస్తానో 100% DUCD గ్యారంటీగా చేసి వస్తా. ఈరోజు రికగ్నేషన్ చూసిన తర్వాత నాకు అనిపించింది సూపర్, బతుకుతా ఇట్లాంటి బతకాలి. ఎందుకంటే మా అప్లైన్స్ చెప్తారు, చాలా మంది చాలాసార్లు చెప్పారు DUCD ఉంటే ఎట్లుంటుందంటే